నా పేరు పావని. మాది దోబగుంట గ్రామం. వింజమూరు వీరదిమ్మ లక్ష్మణ్ ఈఆర్ఓకి నన్ను వివాహం చేశారు. ఫిబ్రవరి 12, 2025 నన్ను మ్యారేజ్ చేశారు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాను. నేను డెలివరీకి వెళ్ళినప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అమ్మాయితో 3 months ఫిబ్రవరిలో అమ్మాయితో వెళ్ళిపోయాడు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. తర్వాత ఉదయగిరి ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేస్తాడు. మాకెప్పుడు పరిచయం లేదు. ఆ అమ్మాయి పోలు లలిత, నందిగుంట గ్రామం అమ్మాయిది. ఆ అమ్మాయి మ్యారేజ్కి ముందే అక్రమ సంబంధం ఉందంట. అది మాకు తెలియకుండా మ్యారేజ్ చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. నేను మ్యారేజ్ చేసుకున్నాను. నేను 2 monthsకి నేను ప్రెగ్నెంట్ అయ్యాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను వచ్చిన్నాను. డెలివరీకి 3 months డెలివరీకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 3 months బేబీ అప్పుడు వదిలేసి వెళ్ళిపోయిండు. తర్వాత అమ్మాయితో వెళ్ళిపోయాడని నాకు తెలిసింది. మా ఆత్మకూరు మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు మా అత్తగారు. వాళ్ళకి తెలుసు కూడా మాకు తెలియదని అబద్ధాలు ఆడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా రెండోసారి వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడ ఉండరో కూడా తెలుసు. మాకు న్యాయం జరగాలి, ఇదే నేను కోరుకుంటున్నాను. తెలీదు, వాళ్ళకేమో తెలుసో తెలీదో నాకు తెలీదు. అందరు టార్చర్ పెట్టి ఇంట్లో నుంచి బయటికి దూసేశారు. వింజమూరు వెళ్ళటం లేదు. జూన్ 29న ఇంటి నుంచి ఆఫీస్కి అని వెళ్ళి ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఏం చెప్పుకున్నాడో మాకు తెలియదు. వాళ్ళు 2 రోజులకి నన్ను బయటికి దూసేశారు. వింజమూరు ఎర్రబల్లిపాలెం. మాది దోబగుంట. నాకు న్యాయం కావాలి. నాకు నా పాపకి ఒక న్యాయం కావాలి. మాకు తను 4 నెలలు తను వెళ్ళిపోతే ఏ ఆఫీసర్లు ఏం పట్టించుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగి అయ్యి తను ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఏం సస్పెండ్ కూడా చేయలేదు. గ్రేడ్ 1గా ప్రమోషన్ ఇచ్చారు. నాకు న్యాయం జరగాలి, నాకు నా పాపకి. నాకు ఇప్పుడు మా అమ్మ వాళ్ళు తీసుకెళ్ళారు నన్ను. అందరు కలిసి ఇంట్లో నుంచి బయటికి కట్టుబట్టలతో వచ్చేసిన నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను ఇప్పుడు. మా అత్తగారు ఎవరు నాకు ఏం సమాధానం చెప్పట్లేదు. ఎవరు నాకు సంబంధం లేదని అంటుండ్రు. ఇప్పుడు పట్టించుకోవట్లేదు. నాకు తగిన న్యాయం కావాలి, నాకు నా పాపకి. నా చిన్న పాప 9 months బేబీ. ఇచ్చాము ఏఎస్పేట మండలం. ఇప్పుడు దాకా ఏం పట్టించుకోలేదు. ఇంత ముందు కలిసాం. ఎస్పీ గారు ఇక్కడ పోలీస్ స్టేషన్కి పంపించారు. పంపించారు. ఈరోజు మాది దోబగుంట గ్రామం, ఏసుపేట మండలం. మా అమ్మాయిని 2025 12 ఫిబ్రవరిలో అమ్మాయిని పెళ్లి చేసాము. పెళ్లి చేసిన తర్వాత మా అమ్మాయిని డెలివరీకి మా ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆయన వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని మాకు తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా కానీ అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మేము పలుమార్లు ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. గతంలో మిస్సింగ్ కేసు పెట్టాము ఆత్మకూరులో. ఆ మిస్సింగ్ కేసు పెట్టిన తర్వాత అతను తీసుకొని వచ్చారు, అప్పచెప్పారు. అతను పెద్దల సమక్షంలో నా కాళ్ళు పట్టుకొని నేను ఇటువంటి తప్పు మళ్ళీ చేయని నాకు ఒక అగ్రిమెంట్ రాసిచ్చి మా అమ్మాయిని చూసుకుంటాను 20 రోజులు ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఆ అమ్మాయితోటే మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇతని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు గవర్నమెంట్ వారు, ప్రభుత్వం? మీకే తెలియాలి, మీరే చేయాలి. ఏం చేసినా మా కూతురికి న్యాయం చేయాలి. అమ్మాయి నా కూతురు సూరం పావని. ఆ అమ్మాయి నందిగొండకు చెందిన పోలు లలిత అనే అమ్మాయి. ఆ అమ్మాయి ఏం వర్క్ ఏం చేయదు, ఖాళీగానే ఉంటుంది. ఆ అమ్మాయికి ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయినాయి.
విడాకులైనవి. అయినా ఇతను ఆ అమ్మాయిని తీసుకుపోయి ఇది మూడో పెళ్ళి ఇతను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ రిజిస్టర్ మ్యారేజ్ నకలు కాపీ కూడా మా దగ్గర ఉంది. ఉం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, రీసెంట్గా ఇచ్చాము. దర్యాప్తులో ఉందని చెప్పారు.